ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ఈ 19 కంట్రీస్‌కే కదా! మనకేంటి ప్రాబ్లమ్ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ దీని ఎఫెక్ట్ మన మీద ఎలా పడతది? వీళ్ళ అప్లికేషన్స్ ఏవైతే పాస్ అయినాయో తర్వాత డీప్ వెట్టింగ్ చేయడానికనేసి కొంత మ్యాన్ పవర్ అనేది డీహెచ్ఎస్ నుంచి, డీయూఎస్సీఐఎస్ నుంచి, ఐస్ నుంచి వీళ్ళు పనిచేస్తా ఉంటారు గదా! సో, దానివల్ల ఏమవుతదంటే ఆ మ్యాన్ పవర్ మనోళ్ళు ఎవరైనా గ్రీన్ కార్డ్ అప్లై చేసినా, లేకపోతే హెచ్-1బీ వీసాలు అప్లై చేసినా, ఓపీటీలు అప్లై చేసినా, ఎక్స్‌టెన్షన్‌లు అప్లై చేసినా వీటి మీద పడతదనమాట. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే అప్లై చేయంగానే టక్కన స్టాంప్ కొట్టేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళు ఎక్స్‌టెన్షన్స్ కానీ, తర్వాత ఓపీటీలు గానీ, గ్రీన్ కార్డ్‌లు గానీ. ఇప్పుడు ఏంటి అంటే డీటెయిల్డ్ వెట్టింగ్ అనేది ప్రతి వీసాకి జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు మనం ఏదో హెచ్-1 ఈజీగా వచ్చేస్తది, ఓపీటీ ఈజీగా వచ్చేస్తది, స్టెమ్ ఓపీటీ ఈజీగా వచ్చేస్తది అనుకోవటానికి లేదు. ఏందంటే ఈ ప్రెషర్ వచ్చేసి ప్రతి వీసా మీద పడతది. వీళ్ళేంటంటే గ్రీన్ కార్డ్ ఎవరైతే అప్లై చేసుకొని ఇంటర్వ్యూకెళ్తున్నారో ఎళ్ళినప్పుడు ఆ పాత హిస్టరీలో గనక ఓవర్ స్టేలు ఏమన్నా ఉంటే, ఆ ఓవర్ స్టేలు ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్‌లు ఇవ్వకుండా వాళ్ళని అక్కడికక్కడే అరెస్ట్ చేసేసి, డిపోర్ట్ చేసి పంపిస్తున్నారనమాట. మన ఇండియన్స్ సేఫ్. మన వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. మనం ఐటీ జాబులు చేస్తాము. మనము ఓన్లీ హెచ్-1 మీద ఉన్నాము. లేకపోతే హెచ్-4 మీద ఉన్నాము. వాళ్ళకి గదా ప్రాబ్లమ్. వేరే కంట్రీలు గదా అనుకోవడానికి లేదు. అంటే ఆ ప్రెషర్ అనేది ఏదైతే ఉంటదో అది ఆబ్వియస్‌లీ మన వీసాల మీద గూడా పడే ఛాన్స్ ఉంది.